నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. జనసేన నాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అరుదైన అవార్డు దక్కింది. అయితే టైగర్ ఆఫ్ మార్షల్ స్టార్స్ అవార్డు దక్కిన సందర్భంలో వైసీపీ విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. అసలు ఈ ట్రోల్ని ఏ విధంగా చూడాలి? ఇలాంటి అంశాలను చర్చించడం స్టూడియోలో ఉన్నారు టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ అమ్మా ప్రసాద్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అమ్మా నమస్తే. సార్, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక అరుదైన ఘనత సాధించుకుంటే దాన్ని సోషల్ మీడియా సాక్షిగాని వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సార్. అసలు దీని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు అర్హత వాళ్ళకి లేదమ్మా. ఫస్ట్ ఆయన పవన్ కళ్యాణ్ కాదు, పవర్ కళ్యాణ్. ముట్టుకుంటే షాక్ కొడుతుంది, మామూలు షాక్ కాదు అది. అది ఒక పెద్ద పవర్ సెంటర్. అది ముట్టుకుంటే షాక్ కొట్టి గిలగిల గిలగిల ఆడిపోతారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఏంటమ్మా వీళ్ళు? అతను మహోన్నత సంస్కారవంతుడు. ఆయన అన్న కాళ్ళకి నమస్కరించి, వదిన కాళ్ళకి నమస్కరించి, తల్లిలాగా నా వదిన ఇవాళ నాకు గైడ్గా నిలబడి నా జీవితాన్ని ఇంత మలుపు తిప్పిందని ఆయన వదిన గారికి, అన్నగారికి పాదాల మీద పడిపోయి నమస్కారం చేసేటువంటి మహానుభావుడు. కుటుంబాన్ని, ప్రజల్ని, కార్యకర్తల్ని, తోటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అమితంగా ప్రేమిస్తూ ఇంత ప్రజాదరణ, ప్రజాభిమానం పొందినటువంటి వ్యక్తి గురించి కుటుంబంలో మనుషుల్ని తరివేసిన వాళ్ళు మాట్లాడటం ఏంటమ్మా? నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించలేకపోతే రాష్ట్రానికి ఏం చేస్తావు, దేశానికి ఏం చేస్తావు నా ముఖం? ఆయన ఫస్ట్ సినిమా దగ్గర నుంచి కూడా ఈ మార్షల్ ఆర్ట్స్లో ఉండటం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం, ఇవాళ ఆయనకి జపాన్లో మార్షల్ ఆర్ట్స్లో మంచి అవార్డు, మాస్టర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అవార్డు రావటం, ఇవన్నీ ఇదంతా ఆయన యొక్క తపన. దీని వెనకాల ఈ మార్షల్ ఆర్ట్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మనం ఏదో పార్కులో నడిచినట్టు, రోజు ట్రెడ్మిల్ చేసినట్టు ఉండదు. అది వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒక అకుంఠిత దీక్షతో ఆయన సంవత్సరాల తరబడి చేసిన ఈ కష్టం, ప్రయత్నం ఇవాళ ఈ మాస్టర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే అవార్డు జపాన్ నుంచి రావటం. ఇంకా వీళ్ళు ఏమంటారు? జపాన్ ఏంటన్నారు? జపాన్ కాదు, పాత బస్తీనే ఇది. పాత బస్తీ. అసలు జపాన్ అనే దేశం ఒకటి ఉందని తెలిసేళ్ళకి అదే సాక్షి పత్రిక వాళ్ళు రాస్తుంది. అది అసలు నాకు తెలియదేమో. అది ఏం దాని ఆత్మసాక్షి లేని సాక్షి. అది ఆత్మ సాక్షాత్కారం, ఆత్మసాక్షి లేని సాక్షి. అదో దుస్సాక్షి. సాక్షి ఏంటమ్మా? నా ముఖం సాక్షి. ఎవడు చదువుతాడు? పొట్లాలు కట్టుకునే వాళ్ళు కొనుక్కునే పేపర్ అది. ఎవడో పేపర్ చదవడు ఎవడను. వాళ్ళు ఏందమ్మా మాట్లాడేది? వాడికి పాత బస్తీకి జపాన్కి కూడా తేడా తెలీదా? అంటే పాత బస్తీలో అవార్డు తీసుకుని జపాన్లో అవార్డు తీసుకున్నట్టు ప్రకటించుకుంటారు ఎవరైనా? అంత తేడా ఉంటుంది ఎక్కడన్నా? వాళ్ళకి ఏం తెలుసమ్మా? తెలియనటువంటి ఇలాంటి సాక్షి పొట్లాల పేపర్ల గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. అది ఇంటర్నేషనల్ అవార్డు అమ్మా. అది ఎక్కడో మనకి గల్లీలోనూ బల్లీలోనూ ఇక్కడ ఏదో స్టేడియంలో ఇచ్చే అవార్డు కాదు అది. ఆయన ఫస్ట్ సినిమాలోనే మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించారు. ఆయనకి ఇష్టం, అకుంఠిత దీక్షతో నేర్చుకున్నాడు. ఆయన మహానుభావుడు. 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ఆయన కష్టపడి చేసిన ప్రయత్నంతో ఇవాళ మొత్తం సీట్లు గెలిచారు. చూసావా? ఆ ప్రక్రియ భారతదేశంలో గొప్పది. ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో నెగ్గినటువంటి ఆయన ఎమ్మెల్యేలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పట్ల కష్టాన్ని చూసి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పట్టాన్ని చూసి చెలించిపోయి ఈ ప్రభుత్వాన్ని తొక్కేయకపోతే ఆంధ్రప్రదేశ్కి మనుగడ లేదు అని కోట్లాది రూపాయల ఆదాయం వదులుకొని, కోట్లాది రూపాయలు సంపాదించిన డబ్బు రైతులకు పంచి, ఓ పక్క పార్టీ నిర్మాణానికి, పార్టీ ఖర్చుల కోసం సినిమాల్లో నటిస్తూ, ఓ పక్కన తనకి ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ, కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తూ, కార్యకర్తలు మమేకమైపోయి ఇవాళ
ఆ మన్యం ఏరియాలో డోలీ సంస్కృతికి సున్నా పెట్టారు ఆయన. మనం ఇంత పెరిగిన తర్వాత 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఒక గర్భిణీ స్త్రీనో రోగం వచ్చిన వాడినో కర్రలకు కట్టుకుని మోసుకెళ్ళటం అనే దుర్మార్గపు సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టేసి అక్కడ రోడ్డు వేసి ఇవాళ అన్నీ కూడా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి అక్కడ మన్యంలో ఉన్నటువంటి గిరిజన పుత్రులకి ఆయన ఒక వరంలాగా వాళ్ళు చెప్పులు కూడా కొనిచ్చారు వాళ్ళందరికీ. ఆ పిఠాపురంలో సొంత డబ్బు బోర్డు మందికి డబ్బులు పంచిపెడుతున్నారు. ఆల్రెడీ రైతులకి సొంత డబ్బు పంచిపెట్టారు. కోట్లాది రూపాయలు వదులుకున్నారు. ఈ అవినీతి పనులు రోడ్డు మీద సారా వ్యాపారాలు చేసి గూగుల్ పేలు ఫోన్ పేలు లేకుండా వ్యాపారాలు చేసినాడు మాట్లాడటం అంటే మా ఆయన గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అంటే వీళ్ళు చిచ్చి దాని గురించి మాట్లాడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. వినటమే అసలు దరిద్రం అది. వైసీపీ వాళ్ళు రాజకీయాలకి పనికిరారు, మూవీస్కే కరెక్ట్ అని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూడాలి? ఎవరు మూవీస్ కరెక్టు? ఎంజి రామచంద్రన్ గారు మూవీస్ చేసే ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు మూవీస్ చేసే ముఖ్యమంత్రి అయ్యారు. అసలు మూవీస్ చేస్తే మూవీస్లో రకరకాల పాత్రలు వేయటం ద్వారా జనజీవనం గురించి బాగా తెలుస్తుంది వాళ్ళకి. వీళ్ళకేం తెలిసాడు మగం? వీళ్ళకి దోచుకోవడం తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడటానికి అసలు వీళ్ళకి అర్హతే లేదమ్మా. అసలు జీరో అర్హత వీళ్ళకి. రాజకీయాలు తెలియదు పవన్ కళ్యాణ్ గారికి. రాజకీయం ఏం తెలియక్కలే. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే తెలుసు, ప్రజలకి మేలు చెయ్యాలి, అట్టడుగునున్న వాళ్ళని పైకి తీసుకురావాలి, మనం డెడికేటెడ్గా పనిచేయాలి, ప్రజలకి ఏం కావాలో అది ఇవ్వగలగాలి, చిత్తశుద్ధిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అవినీతి చేయకూడదు, ప్రజల్ని ప్రేమించాలి, ప్రజలతో మమేకమై ఉండాలి. అవి చాలు, ఇంకేం రాజకీయాలు చేయాలి? వీళ్ళు ఏమైనా గ్రంథాలు రాశారా? రాజకీయాలు లేడు మొఖం. వేల కోట్లు సంపాదించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి అర్హత లేదు. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్.